Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 30 లక్షలతో నిర్మించనున్న భవనానికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఎల్లప్పుడూ అంబులెన్స్ ని అందుబాటులో ఉంచుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామన్నారు. రానున్న కాలంలో మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రైవేట్ సర్వీస్ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మాకు. అయినా కూడా మరి బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు మేము కొత్త రోడ్లు వేస్తున్నాం. మా నియోజకవర్గంలో మరి మొన్న యాక్సిడెంట్ జరిగినా కూడా మరి 18 నెలల నుంచి మేము ఇష్యూ వస్తే ఇవన్నీ మీకు కనపడట్లేదా అని అడుగుతా ఉన్నా. అంబులెన్సులు ఇది కూడా రోడ్డు పక్కన పడేసి ఉంటే దాన్ని మళ్ళా బాగు చేయించి పక్కన మళ్ళా రన్నింగ్ లో పెట్టాం. డబ్బులు లేకపోయినా, అప్పుల పాలైపోయినా ఈ రాష్ట్రం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ధైర్యంగా ముందుకు అడిగేస్తున్నాం. అనేక వేల కోట్లు, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాం. ఇవన్నీ కనబడట్లేదు వైసీపీ వాళ్ళకి. నేనేమంటానంటే మీ కళ్ళకి ఏదైతే కళ్ళద్దాలో లేకపోతే ఆ పొరలు ఉన్నాయో అవన్నీ తొలగించండి. డెఫినెట్ గా మీకు మా అభివృద్ధి ఏంటి, మేము ఏం చేస్తున్నామో తెలుస్తుంది. కనీసం నేర్చుకోండి. ఎప్పుడైనా డౌన్ దిలేనో ఒక 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో పనికొస్తుంది మీ పార్టీ నడుపుకుందాం అనుకుంటే. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒక బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా సలహా. డెఫినెట్ గా 108, 104లు కూడా అన్ని పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్ అన్ని కూడా బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఇంకా మేము డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై హింద్.